ఇలా అన్నీ కూడా ఇచ్చిస్తారు. ఇందులో మనకి టోటల్గా 8 గుమ్మాలు ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ కిటికీలు వచ్చేసరికి ఒక 6 కిటికీల వరకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక 2 BHK హౌస్ అయితే చూపించబోతున్నాను. ఇది ఫుల్ ఫర్నిచర్ వర్క్ అయితే ఉంటుంది. ఇది టోటల్గా 152 గజాల్లో కట్టారు. అంటే 3.1 సెంట్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. దీనికి ఫ్రంట్ చూసుకున్నట్లయితే 40 ఫీట్ రోడ్ అయితే ఇస్తున్నారు. లోపలికి వెళ్దాము. ఇల్లు మొత్తం అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఎక్కడుంది, దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, ఏంటి, ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. కొత్తగా ఇల్లు తీసుకున్న వారు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. దీనికి సంబంధించిన అన్ని వివరాలు వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ముందుగా ఇంటి కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే 32x43 ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చేసరికి ఇది ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఇది స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. చూడండి, ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఇది ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో తీసుకున్నారు. చూడండి, ఎప్పుడైనా ఫ్లోరింగ్ టైల్స్ వేసుకున్నప్పుడు 12mm టైల్స్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ అవే యూజ్ చేశారు వీళ్ళు. ఇంటి చుట్టూరు కూడా స్పేస్ అయితే ఉంది దీనికి. బ్యాక్ సైడ్ మనకి ఆ పక్కన చూడండి, ఆ పక్కన సౌత్ వైపు అలాగే ఈస్ట్ సైడ్ చుట్టూరు ప్లేస్ అయితే బాగానే వదిలేరు. అండ్ మెయిన్ డోర్ విషయానికి వచ్చినట్లయితే ఇదంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్. ఇది లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే విండో కూడా రావడం జరిగింది. ఒకటి డిజైన్ కూడా బాగుంది. స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఈ హాల్ అనేది 16-10 పొడవుతో అయితే రావడం జరిగింది. 12 అడుగులు వెడల్పుతో అయితే ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు ప్లానింగ్ కూడా ఇస్తాను. ఒక ఐడియా ఉంటుంది మీకు, చూస్తే ఎలా ఇచ్చారు ఏంటి అన్నీ కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్లానింగ్ కూడా ఇస్తాను ఈ వీడియోలోని. అండ్ ఇదంతా కూడా హాల్. ఇది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఉత్తరం వైపు ఒక విండో ఇచ్చారు. చూడండి, అట్లా ఒక డోర్ కూడా రావడం జరిగింది. అది కార్నర్లో పూజా రూమ్. అది పూజా రూమ్ కూడా ఇచ్చారు. 2 బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులోని. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఇంకోటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇదిగోండి, ఇక్కడ నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు స్టార్టింగ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి. సో ఒకసారి ఈ టీవీ యూనిట్ చూసిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇదిగోండి, ఇది టీవీ యూనిట్. ఇది సో టీవీ యూనిట్లో టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ థీమ్లో వచ్చింది. ఇది ప్లెయిన్ వైట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. అండ్ ఐడల్కి సంబంధించిన ప్లాట్ఫామ్. అది పక్కనే పూజా రూమ్ కూడా ఇచ్చారు. అది కూడా చూపిస్తాను చూడండి. సో పూజా రూమ్లో మనకి ఒక 4 మెంబర్స్ అయితే కంఫర్ట్గా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఇది 4x6 సైజులు అయితే ఉంటుంది. సో పూజా రూమ్ కొంచెం పెద్దగానే ఇచ్చారు. పూజా రూమ్లో ఈస్ట్ సైడ్ మనకి ఒక విండో రావడం జరిగింది. టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు, పిఓపి సీలింగ్ అనేది. పదండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. టోటల్గా 152 గజాల్లో కట్టారు ఫ్రెండ్స్. ఇది అంటే 3 సెంట్స్ అయితే రావడం జరుగుతుంది. 3.1 సెంట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ వ్యానిటరీ యూనిట్ మాదిరిగా తీసుకున్నారు. ఇది అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చేంజ్ చేశారు. ఇక్కడ గుమ్మాలు కూడా చూస్తున్నారు కదా, గ్రాండ్ గుమ్మాలు అయితే వచ్చేసాయి మనకి. ఇక్కడ గ్రాండ్ అనేది చెదలు పట్టుకుని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుమ్మాలు వచ్చేసరికి లుక్ వైస్గా కూడా బాగుంటాయి ఇవి. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది. ఇది దాదాపు 14 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 10 అడుగులు వెడల్పుతో అయితే రావడం జరుగుతుంది. సౌత్ వైపు ఒక విండో తీసుకున్నారు, అలాగే వెస్ట్ సైడ్ కూడా విండో ఇచ్చేసారు. అండ్ సీలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ కోలైటింగ్ అయితే యూజ్ చేశారు. చూడండి, డిజైన్ కూడా బాగుంది ఇది. అండ్ ఈ పక్కన వాటర్ ఇచ్చేసారు చూడండి. సో లైన్స్ మాదిరిగా అయితే వచ్చింది డిజైన్. ఇది సెంటర్లో ప్లెయిన్ వైట్ కలర్ లామినేట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. సో లోపల చూసుకున్నట్లయితే సిమెంట్ బల్లలు అయితే ఇవ్వడం జరిగింది. సో నేను ఒకసారి ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడలో ఉండడం జరిగింది. కాకినాడలో ఎక్కడన్నట్లయితే ఈ కాకినాడలో మనకి ఇది వచ్చేసరికి కొత్తూరు సెంటర్ నుంచి చూసారు కదా, రమణీపేట పంచాయతీకి అయితే వస్తుంది. కొత్తూరు సెంటర్ దగ్గరలో అయితే ఉంటుంది ఇది. సో మనకి సర్పవరం జంక్షన్ కూడా మహా అయితే ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక 7-7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటాయి. అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీకు చూపిస్తుంది. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్. ఇది 4x8 సైజులో అయితే ఉంటుంది. కమోడ్ కూడా వెస్ట్రన్ స్టైల్ కమోడ్ తీసుకున్నారు. ఎగ్జాస్ట్ హోల్ కూడా ఇచ్చేసారు. టాప్లో ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చేసారు. చూడండి, లైట్స్ అట్లా అయితే ఏమీ లేవు కానీ మనకి సీలింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ కూడా రావడం జరిగింది.
స్విచ్చెస్ కానీ ఇవన్నీ వైరింగ్ ఇదంతా కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇప్పుడు మనం తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పదండి ఫ్రెండ్స్. చాలామంది మన సిటీస్లో పెట్టండి అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు. టైం పడుతుంది ఫ్రెండ్స్, అన్ని చోట్ల పెట్టాలంటే చాలా అయితే టైం పడుతుంది. సో ట్రై చేస్తాం మేము కూడా కొత్త సిటీస్లో పెట్టాలని చెప్పేసి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఈలోపు ఎక్కడైనా హౌసెస్ కావాలి అనుకుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఒకసారి వాట్సాప్ చేయండి. మీకు ఎక్కడ ఏరియాలో హౌస్ కావాలి ఏంటి అనేది ఒకసారి వీలైతే కామెంట్ చేయండి, వాట్సాప్ చేయండి. దాన్ని బట్టి మీకు ఏదైనా హౌసెస్ అట్లా ఏమన్నా వస్తే కనుక అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇచ్చిన వార్డ్రోబ్ ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇంచుమించు 14 అడుగులు పొడవు ఉంటుంది, 9.5 అడుగులు వెడల్పుతో రావడం జరిగింది ఇది. అండ్ ఇందులో ఇచ్చిన వార్డ్రోబ్ ఇది. దీనికి కూడా ఈ పక్కన ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేసారు. సో సౌత్ ఈస్ట్ కార్నర్లో ఇచ్చారు ఇక్కడ బాత్రూమ్ అనేది. ఈ బాత్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు. ఇది 4x6 సైజులు అయితే ఉంటుంది. ఇందులో మనకి మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో వాల్ టైల్స్ డిజైన్ బాగుంది చూడండి, ట్రీస్ మాదిరిగా అయితే వచ్చింది చూడండి డిజైన్ అనేది. సరే పదండి ఒకసారి మనం బయటికి అయితే వెళ్దాము. టోటల్గా ఇల్లు వచ్చేసరికి మనకి 3.1 సెంట్స్లో కట్టడం జరిగింది. నేను మీకు ప్లానింగ్ ఇస్తాను అని చెప్పాను కదా, ఒకసారి ప్లానింగ్ చూడండి, తర్వాత మళ్ళీ చూద్దాం హౌస్ అనేది. ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ అనేది 32x43 వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్. ఇది స్టార్టింగ్ చూసుకున్నట్లయితే 12.5 అడుగులు పొడవుతో మొత్తం అంతా కూడా పార్కింగ్ ఏరియా తీసుకున్నారు. అండ్ లోపలికి వెళ్ళగానే మనం లివింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాము. అదంతా కూడా హాల్ అది 12x16 10లో అదంతా హాల్ అది. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇదిగోండి. అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము. అండ్ బయట చూసుకున్నట్లయితే మనకి పూజా రూమ్, కిచెన్ అండ్ అట్లాగే అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇలా అన్నీ కూడా ఇచ్చిస్తారు. ఇందులో మనకి టోటల్గా 8 గుమ్మాలు ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ కిటికీలు వచ్చేసరికి ఒక 6 కిటికీల వరకు రావడం జరిగింది. పక్క వాస్తు ప్రకారం అయితే ఉంటుంది ఇల్లు మొత్తం అంతా కూడా. సో ఇదే విధంగా మీకు కూడా మీ ఇంటి స్థలానికి ఏదైనా పక్క వాస్తు ప్రకారం ప్లాన్స్ కావాలి అనుకుంటే కనుక, అది కూడా తక్కువ ప్రైస్ కావాలి అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా హౌస్ చూద్దాము. సింక్ ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా ఈస్ట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు, అట్లాగే ఒక డోర్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. ఇదంతా కూడా కిచెన్. ఇది 6 అడుగులు వెడల్పు ఉంటుంది, 10 అడుగులు పొడవుతో రావడం జరిగింది కిచెన్ అనేది. ఎల్ షేప్డ్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. అండ్ మనకు ఒక విండో ఇచ్చారు చూడండి. అండ్ ఈ టైల్స్ కూడా ఒక 4 అడుగులు ఎత్తు వరకు టోటల్ టైల్స్ వచ్చేసాయి. ఎప్పుడైనా ఇంటికి టైల్స్ అనేవి తీసుకుంటే మినిమం 2 ఫీట్ ఉండేలా చూసుకోండి కిచెన్ వాల్ టైల్స్ అనేవి. ఇక్కడ 4 ఫీట్ హైట్ వరకు తీసుకున్నారు. అండ్ ఫ్రిడ్జ్కి కూడా ప్లేస్ వదిలేసారు చూడండి, ఫ్రిడ్జ్ సంబంధించింది. అండ్ ఇది వచ్చేసరికి వాలియంట్. ఇది ఇక్కడ మనకి అందిలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మరీ హైట్లో ఉంటే లేడీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడైనా కబోర్డ్స్ పెట్టుకున్నప్పుడు ఈ మాత్రం లెంత్ ఉండేలా చూసుకోండి. అక్కడ వర్క్ చేసుకుని ఈజీగా తీసుకునేలా ఉండాలి. అండ్ ఇక్కడ మనకి టాప్ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు. హైడ్రాలిక్ హింజెస్ అయితే యూజ్ చేయలేదు, నార్మల్గా అయితే ఉంది ఇక్కడ. అండ్ సాఫ్ట్ క్లోజర్స్ అవి డోర్స్ అనేవి. అండ్ బాస్కెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్ అంతా కూడా గ్లాసీ ఫ్రెండ్స్ ఇవి బాస్కెట్స్ అనేవి. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చారు ఇవి. సో ఇంకా లోపల చూసుకున్నట్లయితే మనకి కప్స్ కానీ ప్లేట్స్ కానీ ఇలా పెట్టుకోవడం కోసం ఇవన్నీ కూడా ట్రాక్స్ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అండ్ ఇది వచ్చేసరికి సిలిండర్ సంబంధించిన స్పేస్ ఫ్రెండ్స్ ఇది. సో చూసారు కదా కిచెన్ వచ్చేసరికి ఆ విధంగా అయితే ఉంటుంది. ఇంకా మనకి వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో. అంటే పూర్తిగా స్వీట్ వాటర్ అనేం కాదు కానీ మనకి వాటర్ అనేది తాగడానికి కూడా బాగానే ఉంటుంది. చప్పనేరి ఏరియా ఇదంతా కూడా. అండ్ ఇంకా మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి టోటల్గా 70 లక్షలు అయితే చెప్తున్నారు. 152 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన ఇల్లు ఇది. సో ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. ఎవరైతే హౌస్ తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్ అయితే ఉంటుంది కదా, దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఈ ఒక్క హౌస్ అనే కాదు, ఇదే విధంగా మీరు కూడా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఇల్లులు అనేవి సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో బయట అంతా కూడా వాష్ ఏరియా అంతా ప్లేస్ అంతా బాగుంది. చుట్టూరు ఇల్లులు కూడా ఇచ్చారు చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నావు అవి. అండ్ కామన్ బాత్రూమ్ ఇదిగోండి. ఆ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంకొక 1.5 ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది సౌత్ సైడ్ వచ్చేసరికి. మీరు ఆల్రెడీ ప్లానింగ్లో చూశారు కదా, అదే విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి 4x6 సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది. కమోడ్ కూడా ఇండియన్ స్టైల్ కమోడ్ తీసుకున్నారు. టోటల్గా ఇందులో 3 బాత్రూమ్స్ అయితే రావడం జరిగింది.
సో ఈ విధంగా అయితే ఉంది ఇది. పదండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి పైన చూద్దాము ఎలా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను మీకు. దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు. 80 to 85% వరకు లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బేస్ బట్టి అయితే ఉంటుంది అది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా మేము ఏ వీడియో పెట్టినా కూడా మీరు వెంటనే చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మన ఛానల్లో ఏంటంటే హౌస్ సేల్ సంబంధించినవి, అట్లాగే కన్స్ట్రక్షన్ సంబంధించినవి, ఇంటీరియర్ సంబంధించినవి ఇలా చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో రైట్, మనం పైకైతే వచ్చేసాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఇలా స్టెప్స్ ఎక్కుతుంటే టాప్లో చూడండి స్లాబ్ కూడా ఇచ్చేసారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో రేక్ కానీ స్లాబ్ కానీ ఇలా తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వాటర్ అనేది రాకుండా ఉంటుంది మనకి కిందకి డైరెక్ట్ కానీ. టోటల్గా 12 పిల్లర్లు అయితే రావడం జరిగింది. అన్నీ కూడా 9/12 సైజ్ యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని. సో చుట్టూరు చూసుకోండి ఏరియా మొత్తం అంతా కూడా. ఈ కార్నర్లో చిన్న వాటర్ ట్యాంక్ కూడా తీసుకున్నారు వీళ్ళు. సో చూసారు కదా, ఫ్రంట్ రోడ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అనేది. మీకు అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.